తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తేరా అక్క, 22వ తారీఖు నృసింహ జయంతి రాబోతోంది. పుష్యమాసంలో వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ నృసింహ జయంతి రోజు ఏం జరుగుతాయి అనేది ఒక వీడియోలో మీరు ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. అవును. అయితే పాదుకలు ఏవైతే ఉన్నాయో నృసింహ జయంతికి సంబంధించి కూడా మన పీఠంలో ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయా? ఇంకా పాదుకలు అడుగుతూ ఉన్నారు, దానికి సంబంధించి ఒక్కసారి. ఆ రోజు ఉదయాన్నే మన పీఠంలో కూడా పాదుకలకి పూజిస్తాం. ఎందుకంటే స్వామి జయంతి కాబట్టి స్వామిని పూజించిన తర్వాతే పల్లకి బయలుదేరుతుంది. పాదుకలు అన్ని పెట్టి మళ్ళీ స్వామి పూజ నిర్వహిస్తాం. ఎందుకంటే నృసింహ సరస్వతి పాదుక రూపంలోనే విడిచిపెట్టి వెళ్ళారు. నేను పాదుక రూపంలోనే ఉంటాను, ఎక్కడైతే నా పాదుకలు ఉంటాయో అక్కడ నేను ఉన్నట్టే అన్నారు. ముఖ్యంగా గానగాపురంలో నా పాదుక రూపంలో నేను ఉంటాను, ఎవరైతే నా పాదుకల్ని పట్టుకొని నన్ను పిలుస్తారో నేను పలుకుతాను అని చెప్తారు స్వామి. అందుకే ప్రత్యేకమైన దర్శనం కూడా ఉంటుంది, పాదుకా దర్శనం. అవును. ఎర్లీ మార్నింగ్ మనకి ఎప్పుడు అభిషేకానికి వెళ్ళినప్పుడు కూడా పాదుకలు ఉంటాయి. పాదుకలు అక్కడ కుడి పక్కన పెట్టి పాదుకలు చూపిస్తున్నారు. అంటే అది అందరికీ తెలియదు. మాకు ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్లే వాళ్ళకి ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం కదా, పాదుకలు ఎక్కడ ఉంటాయో తెలుస్తాయి కాబట్టి అంత వచ్చిన వాళ్ళందరికి పాదుకలు చూడండి అని నేను వెంటనే చూపిస్తారా. అలాగే ఏకాదశి రోజు కూడా ఇంచుమించు 11 వరకు కూడా పాదుకలు ఉంచుతారు అని. అవును. అసలు స్టార్టింగ్ లో మేము వెళ్ళినప్పుడు లోపల వరకు వెళ్ళే వాళ్ళమి. లోపల వరకు అంటే ఇటు సైడ్ పక్కన అంటే గ్రిల్ లా ఉంటుంది కదా, మనం వెళ్ళినప్పుడు గూటి గ్రిల్ లో నుంచే చూస్తాం కదా స్వామిని. ఇప్పుడు ఆ గూటి వరకు కూడా వెళ్ళనివ్వట్లేదు, బయట నుంచే దర్శనాలన్నీ. అంటే అంత రద్దీ పెరిగిపోయింది. ఇప్పుడు ఆ గ్రిల్ దాకా కూడా లేదా? లేదు, అసలు స్వామిని బయట పెడుతున్నారు. మేము ఇటుపక్క గ్రిల్ వైపు కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించేవారు. పాదుకలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఇంత బిజీ అయిపోవడం వల్ల ఇంకా దూరంగా కాశీ విశ్వనాథుడు ఎలా అయితే దూరం అయ్యాడు అలాగే ఇది వరకు ముట్టేసుకునే వాళ్ళం, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ముట్టేసుకోవడం. అవును అవును. అలా ఇప్పుడు స్వామి పాదాల దగ్గరికి మనం వెళ్ళాలంటే అవకాశం ఉండదు కాబట్టి ఈ పాదాలని మనం ఔదంబర వృక్షంతో తయారు చేస్తున్నాము. ఔదంబర వృక్షంకి పూజ చేసి చేయాలి. ఆ వృక్షాన్ని కొట్టడం అంటే అంత సులభం కాదు కదా. ఆ కొమ్మలు రాలిపోవటము, లేదంటే ఆ చెట్టు ఇదైపోయిన తర్వాతే తీయాలి తప్పించి ఔదంబర వృక్షం అంటే అంత సులభంగా దొరకదు. అది మళ్ళీ పూజించే తీయాలి. ఎందుకంటే స్వామి అందులో నేను ఉన్నాను అని చెప్తారు కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన పూజా విధానం చేసి వాటితోనే పాదుకలు తయారు చేయించి ఇస్తున్నాం. ఆ పాదుకల్ని స్వామి దగ్గర పెట్టి పూజించి ఆ రోజు నృసింహ సరస్వతి జయంతి రోజు ఈ పాదుకల్ని ఎవరైతే పూజించి 9 దీపాలు వెలిగించి నృసింహ సరస్వతి అష్టకం ఎవరైతే చదువుకుంటారో చాలా మంచిది. వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు, నెగిటివ్ ఎనర్జీ సమస్యలు, భూత ప్రేత శాకిని డాకిని సమస్యలు, అలాగే అన్ని రకాల సమస్యలు కూడా దూరం అయిపోతాయి. అయితే ఇప్పటి వరకు ఆల్రెడీ దత్త జయంతికి సంబంధించి కొంతమంది మన దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళు చక్కగా పూజించుకోవచ్చు. దత్త జయంతి అయిన తర్వాతే మనం పాదుకలు పంపించడం, ఎందుకంటే పూజలో ఉండాలి కదా. అవును, పూజలో ఉండిన తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు నృసింహ జయంతి వరకు ఒకవేళ రాని వాళ్ళు, ఇంకా పాదుకలు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? నృసింహ జయంతిలో కూడా మనము దత్త జయంతి లాగే పూజించి పంపిస్తున్నాం కాబట్టి ఆ విధంగానే పూజించి ఉంచుతాము. తర్వాత వాళ్ళ పాదుకలు తీసుకెళ్లి ప్రతి గురువారం కూడా పాదుకా పూజ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా గురు పాదుకా పూజ చేసేటప్పుడు గురు పాదుకా అష్టకం అని ఉంటుంది, గురు పాదుకా స్తోత్రం అని ఉంటుంది. గురు పాదుకా స్తోత్రం పెట్టుకోవచ్చు. అనంత సంసార అని స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ స్తోత్రం చాలా బాగుంటుంది, గురు పాదుకా స్తోత్రం. ఆ స్తోత్రం పెట్టి వాళ్ళు పూజించుకోవాలి. గురుపాదుకుని గురువుని స్మరించుకుంటూ పూజించుకోవాలి. గంధం లేపనం చేయాలి, కుంకుమ బొట్టు పెట్టాలి, పుష్పార్చన చేయాలి, ధూపం వేయాలి, పాదుకలకి ఏదో ఒక నైవేద్యం పెట్టాలి. సాక్షాత్ గురువు వచ్చి ఈ పాదుకల రూపంలో కూర్చున్నారు అని భావించాలి. ఆ గురు పాదుకలే మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి దాటించగలరు. ఎప్పుడైనా మీకు పెద్ద సమస్య వచ్చినా కూడా గురుపాదుకల్ని పట్టుకొని అడిగితే తప్పకుండా స్వామి చేస్తారు. మీరే ఈ పాదుకా రూపంలో ఉన్నారు నా ఇంట్లో, ఈ కష్టాన్ని మీరు తొలగించాలి అని పట్టుకొని స్వామిని పట్టుకొని ఎవరైతే ఈ గురు పాదుకా స్తోత్రంతో పూజించిన తర్వాత సిద్ధమంగళ స్తోత్రము, నృసింహ సరస్వతి అష్టకము, అలాగే ఘోర కష్టోద్ధరణ దత్తాత్రేయ స్వామి ఘోర కష్టోద్ధరణ స్తోత్రం చదువుకున్నా కూడా చాలా మంచిది. పాదుకల పూజ ఈ విధంగా చేయాలన్నమాట. అద్భుతం. సో ఇవన్నీ ఖచ్చితంగా చేసుకోండి. నృసింహ జయంతి సందర్భంగా
పల్లకి సేవని విశేషంగా చేయబోతున్నారు కాబట్టి ఆ ఒక 6 మాత్రమే అవకాశం ఉంది, హైదరాబాద్ వాస్తవ్యులకి మాత్రమే. ఎందుకంటే పల్లకి సేవని ప్రత్యేకంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మొదటిసారి మొదటిసారి మొదలు పెడుతున్నాము. ఉమ్. స్వామి దీపావళి రోజు ఒకటేసారి 8 మంది ఇళ్ళకి వెళ్తారు. ఉమ్. నాకు ఆ స్ఫురణ కల్పించారు. ఉమ్. అంటే నా పుట్టినరోజు నాడు 8 మంది భక్తుల ఇళ్ళకి పల్లకిని తీసుకెళ్ళు ఉమ్. అనే స్ఫురణ స్వామి కల్పించారు. ఉమ్. ఆ 8 మందిలో ఇందాక మనం చెప్పాం, ఇద్దరు ఉమ్. ముగ్గురు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఉమ్. ఇంకా 5గురు 6గురికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఉంది. సో కావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లత గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. పల్లకి పల్లకితో సహా స్వామి ఇంటికి రావడం, పాదుకలు కూడా ఇంటికి రావడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి. అంటే అయితే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ చాలా మంది మనకి రిజిస్టర్ చేసినా నృసింహ సరస్వతి జయంతికి మనం వెళ్ళలేకపోయినా ముఖ్యమైన తిథులు ఏకాదశి తిథి, పౌర్ణమి తిథుల్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది. పల్లకి సేవ ప్రతి పౌర్ణమి అనేది చాలా విశేషము. అలాంటి తిథుల్లో మనం తీసుకెళ్తాం. ఎందుకంటే ప్రతి పౌర్ణమి దత్తాత్రేయ స్వామి ఒక్కొక్క అవతారం తీసుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక 16 అవతారాల్లో ఒక్కొక్క అవతారం తీసుకుంటూనే ఉన్నారు. అందుకే ఆ పౌర్ణమి తిథి రోజు అలా ఒక 2-3కి అవకాశం ఇద్దాం ప్రతి పౌర్ణమి. ఒకవేళ ఇప్పుడు మిస్ అయితే రిజిస్టర్ చేసుకున్నా మాకు ఇప్పుడు అవకాశం రాలేదంటే దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మాఘమాసంలో మాఘ పౌర్ణమి చాలా విశేషమైంది, అప్పుడు కూడా మనం చేయొచ్చు. పుష్యమాసం అయిన తర్వాత ఎలాగో మాఘమాసమే వస్తుంది కాబట్టి చక్కగా అప్పుడు కూడా వినియోగించుకోవచ్చు. పాదుకల గురించి ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాదుకలు ఇంటికి రాగానే ఎట్లా పూజించాలి ఒకసారి చెప్పండి. చాలా చక్కటి ప్రశ్న పద్మిని. అందరు పాదుకలు అయితే తీసుకుంటున్నారు, మరి ఏ విధంగా వాళ్ళు స్వీకరిస్తున్నారో తెలియదు. అయితే వాళ్ళందరి కోసం ఏంటంటే పాదుకలు వాళ్ళ ఇంటికి రాగానే పాదుకలు తీసుకొని నామం చదువుకుంటూ ఇల్లంతా తిరగాలి. ఆ రోజు మీ ఇంటికి స్వామి ఏదో ఒక రూపంలో వస్తారు అని మీరు భావించాలి. ఏ వృద్ధుడు వచ్చినా, ఏ సన్యాసి వచ్చినా, ఏ యోగి వచ్చినా, ఎవరు వచ్చినా, ఆఖరికి ఒక కుక్క వచ్చినా పక్షి వచ్చినా కూడా భోజనం పెట్టాలి ఆ రోజు మీరు. అంటే స్వయంగా స్వామి ఇంటికి వచ్చినట్టే. పాదుకలు వచ్చిన రోజు ఎంతో మంది ఇళ్ళకి స్వామి ఏదో ఒక రూపంలో వెళ్ళటం జరిగింది. ఈ రోజు స్వామి మా ఇంటికి వచ్చారు అని త్రికరణ శుద్ధిగా నమ్మి విశ్వాసంతో పాదుకల్ని ఇంట్లో పెట్టుకోవాలి. ఆ పాదుకల్ని తల మీద పెట్టుకొని ఒక చక్కటి పళ్ళెం ఏర్పాటు చేసుకొని అందులో బ్లౌజ్ పీస్ వేసి పాదుకలు అందులో పెట్టుకొని ఆ పాదుకలు మన వైపు అంటే వాటి కొనలు అటువైపు ఉండాలి, వేసుకునేవి వెనక వైపు ఉండాలి. తల మీద పెట్టుకొని ప్రతి గది కూడా తిరగాలి. తిరిగి తర్వాత దేవతా స్థానంలో పాదుకల్ని పెట్టాలి, ధూపం వెయ్యాలి. అసలు ఎంటర్ అవుతున్నప్పుడే పాదుకలు రాగానే మీరు చేసుకోవాల్సిన పని అది. ధూపం వెయ్యాలి. చక్కగా పాదుకల మీద మీ దగ్గర గంగా జలం అది ఉంటే చిలకరించండి చక్కగా. తర్వాత గంధం రాయండి, కుంకుమ రాయండి. కేసరి లేపనం అంటారు. కుంకుమ పువ్వుతో లో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి గనక పెడితే చాలా ఇష్టం స్వామికి. అద్భుతం. దాన్నే మనకి గానగాపురంలో తిలకంలా ఇస్తారు. కొద్దిగా పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, కొద్దిగా ఆవు నెయ్యి వేసి దాన్ని తిలకంలా చేసి స్వామి పాదాలకు పెట్టి అదే మీరు కూడా తిలకంలా ధరించండి. అలాగే స్వామి ఇంటికి వస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక నైవేద్యం చేసి పెట్టండి. చక్కెర పొంగలో, గోధుమ హల్వావో, ఏదో ఒకటి రవ కేసరియో ఏదో ఒకటి చేసి నైవేద్యంగా పెట్టండి. మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ ఇంటి పక్కన వాళ్ళని కానీ అందరూ కూడా నామస్మరణ చేస్తూ పాదుకల్ని తీసుకెళ్ళండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త, ఏ నామం రాకపోతే జయ గురుదత్త, శ్రీ గురుదత్త, లేదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, ఔదంబర ఔదంబర నృసింహ సరస్వతి ఔదంబర, బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర, దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ నామస్మరణ చేస్తూ తీసుకెళ్ళండి పాదుకల్ని. చక్కటి స్థానాన్ని పెట్టి ఆ స్థానంలో పాదుకల్ని పెట్టండి, రోజు పూజించండి. పుష్పార్చన చేయండి తీసుకెళ్లిన రోజే. అష్టోత్తరంతో, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరంతో పుష్పార్చన చేయండి. రైట్. అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నృసింహ జయంతి కూడా రాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున స్వామి యొక్క కృపకి పాత్రులు అవ్వాలి ఈ విధానాల్ని అనుసరించి అని మనవి చేస్తూ కృతజ్ఞతలక్క. నమస్తే. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.